లేఖన భాగాలలోనే మనము ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయము 2వ అధ్యాయము 1-2 వచనాలు ఈ విధంగా ఉంటాయి. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూద రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రమును చూచి ఆయనను పూజించుమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేములో ఉన్న వారందరూ కలవడపరిరి. హల్లెలూయా, హల్లెలూయా. లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎవరిని ముందుగా దర్శించాడో తెలుసా? ఎవరిని దర్శించాడు? గాబ్రియేలు దూత మరియకు ప్రత్యక్షమై, దయాప్రాప్తురాలా, నీకు సమాధానము, నీకు సమాధానము అంటా ఉన్నాడు. హల్లెలూయా. మరియను దర్శించాడు. రెండవదిగా యోసేపును దర్శించాడు. దేవుని దూతను పంపించి మూడవదిగా జ్ఞానులను దర్శించాడు. హల్లెలూయా. తూర్పు దేశ జ్ఞానులు 3 వచ్చారట ఆయన సన్నిధిలోనికి. ఆయన జ్ఞానులు అనగా అపారమైనటువంటి జ్ఞానం కలవారు, అపారమైనటువంటి విద్యాభ్యాసం చేసిన వారు. ఈ రోజుల్లో పిహెచ్డీలు లేకపోతే డాక్టరేట్లు పొందుకున్నటువంటి అనేకమంది విద్యావంతుల్లో దేవుని ఎరిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మాట్లాడకూడదు, చిన్నపిల్లలు మాట్లాడకూడదు, చెప్పండి. ఈనాడు జ్ఞానవంతులు, శాస్త్రవేత్తలు, లేకపోతే ఆస్కార్ అవార్డులు పొందిన వారు, లేకపోతే పద్మవిభూషణ్, లేకపోతే పద్మశ్రీ అవార్డులు, లేకపోతే ఇంకా విలువైనటువంటి అత్యున్నమైనటువంటి పురస్కారాలు పొందుకున్నటువంటి వారు, అనేక విద్యాలయాల్లో అధ్యాపకులుగా ఉంటున్న వారు దేవుణ్ణి ఎంతమంది తెలుసుకొని ఉన్నారు? చాలా తక్కువ మంది తెలుసుకున్నటువంటి ప్రజలు ఉన్నారు. హల్లెలూయా. అయితే జ్ఞానులకు ఆ వెలుగు దూత, ఆ యొక్క దేవుని యొక్క దూత వచ్చి వారిని దర్శించినప్పుడు వారు ఏం చేశారంటే ఆ నక్షత్రాన్ని కనుగొన్నారు. వారు జ్ఞానులు గనక ఆ నక్షత్రాన్ని తెలుసుకోగలిగారు. మనలాంటి పామరులు, మనలాంటి చదువుకోలేనటువంటి వారు, మనలాంటి జ్ఞానము లేనటువంటి వారు ఆ నక్షత్రాన్ని కనుగోగలమా? దేవుడే దర్శించినప్పుడు, దేవుడే వారితో మాట్లాడినప్పుడు ఆ జ్ఞానులు దేవుని యొక్క ఆ యొక్క నక్షత్రాన్ని చూసి వారు ఆ నక్షత్రాన్ని, శాస్త్రవేత్తలు, మన ఖగోళ శాస్త్రవేత్తల గురించి మనము ఆలోచించినట్లయితే వారు అంతరిక్షంలో, విశ్వంలో ఏమి జరుగుతూ ఉంది, ఏ శకలాలు, ఏ గ్రహాలు కదులుతూ ఉన్నాయి, ఏది భూమికి దగ్గరగా ఢీకొనడానికి ఏదైతే ఆ శకలాలు వస్తూ ఉన్నాయో వారు ముందుగానే నాసా అనేటువంటి, ఇస్రో అనేటువంటి చైనా శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు కనుక్కుంటూనే ఉంటారు. అమెరికా అంతరిక్ష కేంద్రము అమెరికాలో ఉన్నటువంటి దానికి నాసా అనే పేరు. ఆ పేరు కలిగినటువంటి ఆ శాస్త్రవేత్తలు ఎప్పుడు విశ్వంలో ఆ యొక్క ఆకాశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే ఉంటారు. కానీ వారు దేవుని కనుగొనలేటువంటి గుడ్డితనం కలుగునటువంటి వారు. హల్లెలూయా, హల్లెలూయా. వారికంటే మనమే జ్ఞానులు అని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. ఎందుకంటే వారికి ఆ జ్ఞానము లేదు. దైవికమైనటువంటి జ్ఞానం కలుగుట మనము ధన్యులమని మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. హల్లెలూయా. మన దేవుడు ఎవరో తెలుసా? యెహోవా దేవుడుగా గల జనులు. కీర్తన భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు, మనం ధన్యులం. వారు జ్ఞానులే కావచ్చు, వారు ధనవంతులే కావచ్చు, వారు అంతరిక్షాలు తిరుగుతున్న వారే కావచ్చేమో, కానీ మనము యెహోవా దేవుడు గల ప్రజలము. హల్లెలూయా. మనము ధన్యులము. హల్లెలూయా. ఆ యొక్క జ్ఞానులు దేవుణ్ణి తెలుసుకొని వచ్చి ఏం చేశారు తెలుసా? ఆ జాడ కనుక్కొని, ఆ దర్శనాన్ని కనుక్కొని, ఆ నక్షత్రాన్ని చూసి ఎక్కడికి వచ్చారో తెలుసా? వాళ్ళు, నేను నా ఒక మాట మీకు చెప్తా ఉన్నా. వారు ఏమంటున్నారంటే ఒక రాజు దగ్గరికి వచ్చారు. హేరోదు ఆ దేశంలో పరిపాలిస్తున్నటువంటి ఆ యొక్క కాలంలో, ఆ పూర్వకాలంలో ఉన్నటువంటి ఆ 1వ శతాబ్దంలో వారు హేరోదు పరిపాలిస్తున్నటువంటి ఆ ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ హేరోదు రాజు వద్దకు వచ్చి, యూదు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ? మేము నక్షత్రాన్ని చూసి మేము వచ్చాము. ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు జ్ఞానులు ఎంత అవివేకంగా ప్రవర్తిస్తున్నారో తెలుసా?
నేను ముందుకు వెళ్తున్నప్పుడు చెప్తాను అన్నమాట. జ్ఞానులు ఏం చేశారంటే యేసు రాజుగా పుడతానన్నాడు. ఇదిగో బెత్లెహేము మీకా గ్రంథము మనం చూసినట్లయితే, మీకా గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంటది, బెత్లెహేము ఎఫ్రాతా బెత్లెహేమా, నువ్వు చిన్నదానివైనా నీలో రాజు వస్తాడు, నీలో నుండి వస్తాడనే మాట ప్రకారం వారు నక్షత్రాన్ని చూసి రాజుగా పుట్టినవాడు రాజ కుటుంబంలోనే పుడతాడని వారు రాజు వద్దకు వచ్చారట. హల్లెలూయా, హల్లెలూయా. రాజు ఇంట పుడతాడేమో అనుకున్నారు జ్ఞానులు. యేసు ప్రభు ఎక్కడ పుడతాడు అనుకున్నారు చెప్పాలి. యూదుల రాజు ఎక్కడ పుడతాడు అనుకున్నారు జ్ఞానులు. తూర్పు దేశపు జ్ఞానులు ఏమనుకున్నారంటే రాజ కుటుంబంలో పుడతాడేమో, హేరోదు రాజు ఇంట పుడతాడేమో అని వారి జ్ఞానము లోకానుసారమైనటువంటి జ్ఞానము, వాళ్ళ జ్ఞానము చదువుకున్నటువంటి జ్ఞానము. ఆ జ్ఞానము ఎక్కడ నడిపించింది వాళ్ళకి? హేరోదు రాజు వద్దకు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎక్కడ పుట్టాడు? పశువుల సత్రం, పశువుల పాకలు. హల్లెలూయా. వారు చూసి నక్షత్రాన్ని ఫాలోవుతూ వచ్చి ఆ బెత్లెహేము గ్రామానికి వచ్చి ఎక్కడికి వెళ్ళిపోయారు? రాజా ప్రసాదానికి, అనగా రాజు ఉన్నటువంటి అంతాపురంలోనికి వెళ్ళి అక్కడ అడుగుతా ఉన్నాడు, యూదుల రాజుగా పుట్టిన వారు ఎక్కడ ఉన్నాడని అడుగుతా ఉన్నారు. ఏ రోజు రాజు అంటా ఉన్నాడు, అయ్యో యూదుల రాజు నాకు ఈ మధ్యన ఎవరు పుట్టలేదే, ఈ రోజు ఎవరు పుట్టలేదే అని ఆశ్చర్యంగా అడుగుతా ఉన్నాడు. అయితే జ్ఞానుల కంటే దేవుడు ఎవరిని ఎంచుకుంటున్నాడు తెలుసా? ఎవరిని ఎన్నుకుంటాడో తెలుసా? నా మాట వినాలి, నా వైపు చూడాలి. ఇప్పుడు వాక్యం చదవద్దు, వాక్యం చదవడానికి కూడా సమయం లేదు. నేను రిఫరెన్స్ మీకు చెప్పను, కానీ నేను దేవుని వాక్యాన్ని చాలా స్పష్టంగా చాలా స్పీడ్గా చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నా. ఎందుకు ఈ మాటలని చెప్తా ఉన్నానంటే జ్ఞానులు మనలో కొంతమంది ఒక ప్రధానమంత్రి లేకపోతే మన రాష్ట్ర సీఎం గారు జగన్ గారు ఒక కిల్లీ బడ్లో లేకపోతే ఒక బజ్జీ షాపులో బజ్జీలు తింటాడని ఎవరైనా ఊహించుకుంటారా? లేకపోతే మన పూరి గుడిసెలో ఈ చిన్న గ్రామానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ నివసిస్తాడని ఎవరైనా అనుకుంటారా? ఎవరైనా? ఎవరు ఊహించలేరు. అలాగే జ్ఞానులు అనుకున్నారట, యూదుల రాజు కదా, రాజు కుటుంబంలోనే పుడతాడు, రాజు యొక్క అంతఃపురంలోనే పుడతాడు, ధనవంతులు ఇంట్లోనే పుడతాడు, ఐశ్వర్యవంతులు ఇంట్లోనే పుడతాడు అనుకున్నారు జ్ఞానులు. అయితే ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనం అని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. ఈ లోక జ్ఞానం ఏమిటి? ఈ లోకంలో నువ్వు నేను జ్ఞానులు కావచ్చు, నువ్వు నేను కూడా విద్యాలు చదివి బిఈడీలు చదివి లేకపోతే పిహెచ్డీలు చేసి డాక్టరేట్లు పొందుకున్నటువంటి వారు ఉండొచ్చేమో, కానీ దేవుని వాక్యం చదివిస్తా ఉంది ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనమట. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరిని ఎన్నుకున్నాడు తెలుసా? యేసుక్రీస్తుని ఎవరు ఎన్నుకున్నాడు తెలుసా? శిష్యులుగా జాలరులను, చేపలు పట్టే వాళ్ళను, పామరులను, లేకపోతే సుంకాలు వసూలు చేసుకున్నటువంటి పాపపు జనాంగమును. హల్లెలూయా. సమరయ స్త్రీ, వ్యభిచారపు పట్టబడినటువంటి స్త్రీలను ఆయన ఆ ప్రజలను అనగారినటువంటి ప్రజలను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. విద్యావంతులను ధనవంతులు ఎన్నుకోలేదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఎవరు ఎన్నుకున్నాడు తెలుసా? మనలాంటి సాదా సీదా మనుషులని, సాధారణ జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనలాంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మాట చెప్తున్నానంటే లోకాసువార్త జ్ఞానులు కూడా దేవుణ్ణి కనుగొనలేకపోయారు. ఈ లోకంలో ఉన్నవారు అనేక మంది తెలివితేటలు గలవారు దేవుని తెలుసుకోలేకపోతారు, వెళ్ళిపోతారు. పక్షులు ఆ త్రోవ పక్క పడినటువంటి విత్తనాలను ఎలాగైతే పక్షులు ఎత్తుకొని వెళ్ళిపోతాయో, మిమ్మల్ని కూడా ఈ వాక్యాన్ని విని 2వ వచనం, మీరు 12:2 వచనం రోమపత్రిక, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుడి చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. ఈ వాక్యం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఈ లోక మర్యాదలు ఎలా ఉంటాయి తెలుసా? ఈరోజు మిమ్మల్ని వాక్యం వినకుండా అదిగో అక్కడ మందుపాట జరుగుతూ ఉంది, అక్కడ సినిమా షూటింగ్ జరుగుతూ ఉంది, లేకపోతే అక్కడ కొత్త సినిమా హాల్ ఓపెన్ అయింది,
లేకపోతే అక్కడ కొత్త సినిమా వచ్చింది, అదిగో నిమ్మగడ్డలో పండగ అవుతుంది, డౌనూరులో జాతర అవుతుంది. ఇలా మిమ్మల్ని వాక్యానికి దూరం చేసేవాళ్ళు అనేక మంది ఈ రోజుల్లో ఉన్నారు. మీకు మీ ఫ్రెండ్స్ ఉన్నారేమో, మీకు బంధువులు ఉన్నారేమో, అటువంటి వారు ఒకసారి గమనించుకోనండి, పరీక్షించుకోనండి. దేవుడు మాట ఏమి చదివిస్తుందంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరించకుండా దేవుని వాక్యము ఏ విధంగా సెలవిస్తుందో తెలియపరుస్తుందో మీరు చూడాలి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అంటే మంచిది ఏమిటి ఉంది, అనుకూలంగా ఏదైతే ఉందో, సంపూర్ణంగా మన విశ్వాసంలోనికి నడిపిస్తూ ఉందో, దేవునికి దగ్గరగా ఏదైతే మనల్ని నడిపిస్తుందో, అది ఎంత కష్టమైనా మన లాభము చేకూర్చేదిగా ఉన్నకున్నా లేకున్నా సరే, దేవుని వాక్యము ప్రకారము మనం ప్రవర్తించిన వారుగా ఉన్నప్పుడు దేవుని యొక్క క్రిస్మస్కు, దేవుని యొక్క పుట్టుకకు మనము అర్థము తెలుసుకునే వారుగా ఉంటాం. హల్లెలూయా. ఆయన నీ కొరకు నా కొరకు ఆయన వైభవాన్ని విడిచి, ఆయన యొక్క మహిమను విడిచి, ఆ పరలోకములో ఉన్నటువంటి ఆ రాజసాన్ని విడిచి, ఆ అత్యున్నతమైనటువంటి సింహాసనాన్ని విడిచి, ఆ దేవదూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము పొగడబడుతున్నటువంటి ఆ పొగడ్తలన్నీ విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఒక పశువుల పాకలో ఆయన జన్మించాడు. హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి రాసినటువంటి నేను వాక్యము మీ రిఫరెన్స్ మీకు చెప్తాను కానీ, మత్తయి సువార్తలో ఉంటుంది స్థలమీయుడి. మొన్న మాకు క్రిస్మస్ రోజు ఒక దేవుని సేవకులు మా బ్రదర్ ఒకరు వచ్చి స్థలమీయుడి అని ఒక వాక్యాన్ని వాళ్ళు చెప్పారు. ఎందుకు ఆ స్థలమీయుడు అనే మాట ఎందుకు చెప్పబడిందంటే, దేవునికి స్థలము లేదు ఇక్కడ జన్మించడానికి. దేవుడు పుట్టడానికి కూడా ఆ సత్రములో స్థలాలు లేవట, ఆ యొక్క గ్రామములో స్థలము లేదట, ఆ గృహాల్లో పెద్ద పెద్ద మేడలు ఉన్నాయి కానీ దేవునికి ఆ ప్రసవించడానికి, ఆ డెలివరీ చేయడానికి, లేకపోతే అక్కడ ఉండడానికి, ఆ పసిబిడ్డను పడుకోబెట్టడానికి ఆ చలికాలంలో, ఆ చలి దేశాల్లో ఎంత భయంకరమైనటువంటి చలి ఉంటుందో తెలుసా? మన ఇక్కడ ఉన్నటువంటి చలి, లంబసింగిలో ఉన్నటువంటి చలిని భరించలేకపోతూ ఉన్నాం. అలాంటిది మంచు కొండలతో నిండినటువంటి ఆ ప్రాంతం, ఆ దేశాలు ఎంత భయంకరమైనటువంటి చలి ఉంటుందో ఒక్కసారైనా మీరు గమనించారా? ఆ చలిలో, ఆ చల్లపూట, ఆ రాత్రికాల సమయంలో వారికి స్థలము లేదట, ఏ రూములు దొరకలేదట. వారు ఏం చేశారంటే చివరికి పశువుల పాకలోనికి తీసుకెళ్ళిపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. ఎందుకు ఈ మాట మీకు తెలియపరుస్తున్నానంటే, దేవునికి స్థలము దొరకలేదు. మనలో, మన హృదయాలలో, మన కుటుంబాలలో, మన పరిపాలనలో దేవునికి స్థలము లేనందునే మనం ఇంకను త్రాగుడికి బానిస అయిపోయి ఉన్నాం, ఇంకను జోదానికి, పేకాటకి మనము బానిస అయిపోయి ఉన్నాం, ఇంకను పాపానికి బానిసలు అయిపోయి ఉన్నాం. మనలో హృదయంలో, మన యొక్క జీవితంలో దేవునికి స్థలం ఇవ్వలేదు కనుకనే, దేవుడు మనలో లేడు కనుకనే ఇంకాను మన బూతులు మాట్లాడుతున్నాం, అన్యాయంగా ప్రవర్తిస్తున్నాం, పొరుగు వారిని ఆశిస్తున్నాం, పొరుగు వారిని నిందిస్తూ ఉన్నాం, పొరుగు వారిని మనము తిడుతూ ఉన్నాం, లేకపోతే మనము వక్రమైనటువంటి మార్గాలను అనుసరిస్తూ ఈ లోకానికి దగ్గరగా ఉండి దేవుని సన్నిధికి, దేవునికి దూరం అయిపోయి మనం భ్రష్టత్వంలో ఇంకాను జీవిస్తూ ఉన్నాం. అందుకే మన వాక్యం చదవలేకపోతా ఉన్నాం, దేవుని వాక్యం వినలేకపోతా ఉన్నాం, దేవుని యొక్క సన్నిధికి ఆదివారము రాలేకపోతా ఉన్నాం, ఉపవాస కూడికలు అంటే మనము వెళ్ళలేకపోతున్నాం, దేవుని సువార్తను ప్రకటించలేకపోతూ ఉన్నాం. ఇవన్నీ మీలో లేవు, మనలో లేవు అనుకుంటే కనుక మనము ఇంకా వాక్యానికి దూరంగానే ఉన్నాం. దేవునికి స్థలము మనలో లేదు. హల్లెలూయా. ప్రార్థించడానికి టైం లేదనుకుంటున్నావేమో, వాక్యము ధ్యానించడానికి, వాక్యము చదవడానికి, దయచేసి నా మాటలు వినాలి, ప్రార్థనకు సమయం లేదని, ప్రార్థించడానికి టైం లేదని పని బాటలు, సొంత పనులు చూసుకుంటున్నావేమో. ఒక్కసారి నా మాట వినాలి, వింటున్నా? నా మాటలు అర్థమవుతున్నాయా? దానికి టైం లేదు, వాక్యం చెప్పడానికి, వాక్యం చదవడానికి నాకు టైం లేదు, సువార్త ప్రకటించడానికి దేవుని మాటను ఇతరులకు, మా స్నేహితులకు, బంధువులకు, రక్త సంబంధులకు, మా ప్రాంతంలో వారికి, మా గ్రామంలో వారికి నేను సువార్త ప్రకటించడానికి టైం లేదు. నేను ఉద్యోగ రీతిలో ఉన్నాను, లేకపోతే నేను వ్యవసాయ పనుల్లో ఉన్నాను, లేకపోతే నేను డబ్బులు సంపాదించడానికి వెళ్ళిపోతున్నాను కంపెనీలు గట్ట.
లేకపోతే నేను ఉదయం లేచి నేను కష్టపడిపోతే నాకు భత్యం దొరకదు, తిండి దొరకదని అనుకుంటున్నావేమో. దేవుడు కనుక నీ గురించి నా గురించి నువ్వు ఇంకా బ్రతకడానికి, భూమి మీద బ్రతకడానికి టైం లేదు అనుకున్నాడు అనుకో, మన పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏంటి? ఒక ధనవంతుడు ఉన్నాడు, మాకు ఒక తెలిసిన వ్యక్తి వైజాగ్లో. ఆయన కోటీశ్వరుడు. ఎవరు? ఆయన 150 కోట్లు ఉన్నాయి. 150 కోట్ల విలువ ఆస్తి కలగబడినటువంటి ఆ యొక్క ధనవంతుడు అన్యాయంగా సంపాదించాడు. దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు, వ్యతిరేక అన్యాయముగా ఇతరులను మోసం చేస్తూ, లేకపోతే ఇంకా దేవునికి దూరముగా ఉంటూ, ఇంకా దేవుని మందిరం లేదు, దేవుని ప్రజలు లేదు, దేవుని వాక్యం లేదు, ప్రార్థన లేదు, ఏమీ లేదు. క్రిస్మస్ మాత్రమే వస్తాడు. ఇంకా భయంకరమైన పాప స్థితిలో తాగుతాడు, తిరుగుతాడు, భయంకరమైన పరిస్థితుల్లో ఉండి ఫ్రెండ్స్తో తిరుగుతూ కొన్ని వందల కోట్లు, 150 కోట్లు సంపాదించగలిగాడు. ఎవరి కోసం తెలుసా? తన పిల్లల కోసం. ఏకైక కుమారుడు, ఒక్కడే కుమారుడు. నేను మరణించిన తర్వాత నా కుమారుడు ఏ కష్టపడకూడదు, అన్ని సౌకర్యాలు, పెద్ద ఒక 3-4 పెద్ద భవనాలు ఉన్నాయి, పెద్ద ప్యాలెస్లు ఉన్నాయి. కుమారుడు ఇంకా అడుగు పెడితే కారు, దిగితే ఇల్లు అన్న విధంగా పెంచాడు. చాలా లగ్జరీగా. అమెరికా ఎన్నిసార్లు వెళ్తారో తెలియదు వాళ్ళ ఫ్యామిలీ. ఒక్కడ కొడుకు. కొన్ని 150 కోట్లు ఆస్తి గలవటువంటి ఆ యొక్క ధనవంతుడు ఏ విధంగా ఉంటున్నాడంటే, నాకు దేవుడు అవసరం లేదు, మాకు బోల్డ్ అంత డబ్బు ఉంది, ధనం ఉంది, ఆస్తి ఉంది, నా కుమారుడికి ఏ కష్టపడే అవసరం లేదు, నేను చనిపోయిన తర్వాత నా కుమారుడు చాలా హ్యాపీగా ఉంచాలని, చాలా చక్కగా లగ్జరీగా ఉంచాలని, రాయల్గా ఉంచాలని, ఒక యువరాజులాగా ఉండాలని ఆ ధనవంతుడు అయినటువంటి ఆ యజమానుడు ఆలోచించగలిగాడు. కానీ కరోనా వచ్చింది. ఎవరు చనిపోయారో తెలుసా? ఎవరి కోసమైతే తన జీవితాన్ని అంత దారపోసాడు, ఎవరి కోసమైతే ధనాన్ని అన్యాయంగా ప్రవర్తించి నా కుమారుడు బాగుండాలి, ఇంకే కష్టం లేకుండా, ఏ బాధ లేకుండా, ఏమీ ఇంకొకటి తక్కువ లేకుండా ఉండాలని ఆశపడ్డాడో ఆ యవ్వనస్తుడైనటువంటి కుమారుడే కరోనాతో చనిపోయాడు. ఎంత దౌర్భాగ్యమో తెలుసా? నువ్వు నేను కూడా కొన్నిసార్లు దేవుని సన్నిధికి దూరం అయిపోయి, కొన్నిసార్లు దేవుని ఆదివారం కూడా ఎగ్గొట్టి మా సొంత పనులకు వెళ్ళిపోతాం. ఎందుకో తెలుసా? నా పిల్లల కోసం అండి. సంపాదించాలి, వారు హ్యాపీగా ఉండాలి, వారు బాగా చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, వారికి ఎంత భూమి సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలని ఆలోచనతో ఉన్నటువంటి తల్లిదండ్రులు నా మాట వినాలి, నా మాట వినాలి. ఎవరి కోసమైతే మీరు దేవుణ్ణి విడిచి, ఎవరి కోసమైతే నువ్వు నేను కూడా ప్రయాసపడుతున్నామో ఆ ప్రయాస వ్యర్థమని ప్రసంగ భక్తులు తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ ధనవంతులు కూడబెట్టిన డబ్బు ఎవరికి ఇప్పుడు వారసులు లేరు. ఎవరు తినాలి ఆ డబ్బు? నువ్వు ఎవరి కోసమైతే కష్టపడుతున్నావో, దేవునికి వ్యతిరేకంగా తిరుగుతూ ఉన్నావో, ఎవరి కోసమైతే నువ్వు ధనాన్ని శాసించి ఆస్తులు సంపాదించాలని దేవునికి వ్యతిరేకమైన పనుల్లో నువ్వు ఉంటున్నావో, దేవుడికి ఇష్టం లేనిది నీలో ఉండకుండా ఒకరోజు ఆ ఇష్టం లేనటువంటి వాటిని దేవుడిని దూరం చేస్తాడు. అప్పుడు మన పరిస్థితి ఏంటి? రెండవ రాకడలో తీర్పు దినమందు మనము లెక్క అప్పచెప్పాల్సినటువంటి రోజున మనము ఏమి సమాధానము చెప్పగలుగుతాం దేవునికి? ఎవరి కోసం బ్రతుకుతున్నావో ఒకసారి గమనించండి. నీవు నేను కూడా మన పిల్లల కోసం బ్రతికితే ఒక రోజున వారు లేకుండా పోతారేమో. ఆస్తుల కోసం బ్రతుకుతున్నామేమో, ఆ ఆస్తులు ఒక రోజు విడిచిపెట్టి మనం దేవునికి దూరం అయిపోయి నరకానికి వెళ్ళిపోతామేమో. ఒకసారి గమనించండి, పరిశీలించుకోండి. మీరు ఎవరి కోసమే బతుకుతున్నారు? దేవుని కోసం కాకుండా, దేవుని కొరకు కాకుండా, దేవుని వాక్యానికి దూరం అయిపోయి, దేవుని సన్నిధికి దూరం అయిపోయి, దేవునికి వ్యతిరేకముగా ప్రార్థన చేయకుండా, వాక్యాన్ని చదవకుండా, వాక్యానుసారంగా జీవించకుండా, సువార్తను ప్రకటించకుండా, దేవుని సన్నిధికి రాకుండా నువ్వు నేను వ్యతిరేకమైనటువంటి స్థితిలో, పాపపు స్థితిలో ఉన్నామేమో. ఒకరోజు నీకు నన్ను కూడా దేవుడు ఈ లోకాన్ని విడిచిపెట్టాలని రాసి పెట్టేశాడు. అది ఎవరు ముందో ఎవరు వెనకాలో తెలియదు. కరోనా వచ్చిన తర్వాత చిన్న లేదు, పెద్ద లేదు, ధనవంతుడు లేడు, పేదవాడు లేడు, ఎవరైనా సమానమే మరణానికి.
దేవునికి ఎవరికైనా దేవుడికి సమానమే. కాబట్టి గమనించండి ప్రియమైనటువంటి సంగమా, దేవునికి ఇష్టలుగా బ్రతికి లోకానికి నుండి మనం వెళితే, దేవునికి మహిమకరంగా జీవించి మనము లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మన లోకానికి చేసుకుంటాం. దేవుని సన్నిధిలో మనం వెళతాం. లేకుంటే ఈ లోకంలోనే నా ఇష్టం వచ్చిన నేను జీవిస్తాను, నేను ఎంజాయ్ చేస్తాను, నా యవనాన్ని నేను యవనేక్షలకు ఖర్చు పెడతానని లోకంలోనే ఉంటున్నావేమో. ఒక రోజున నీవు నేను కూడా లోకాన్ని విడిచిపెట్టాల్సినటువంటి సమయము వస్తుంది. ఆ వచ్చినటువంటి సమయంలో నీవు నేను కూడా మన లోకానికి వెళ్తామా లేకపోతే నరకానికి వెళ్తామా పరిశీలించుకోవాల్సిందిగా ఈ క్రిస్మస్ దినాన్న దేవుడు నీ కొరకు ఎందుకు పుట్టాడు, ఎందుకు జన్మించాడు, నేనేమి చేయాలి దేవునికి? ఆ జ్ఞానులైతే ఆ బంగారు సాంబ్రాణి గోళము సమర్పించారు. ఆ యొక్క గొల్లలైతే ఆ లోకాసువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం, వారు దేవుని వాక్యాన్ని విని, దేవుని దూత మాటలు విని, దేవుని కనుగొని, దేవుడు చెప్పినటువంటి మాటలు లోకానికి ప్రచురించడానికి పట్టణంలోనికి వెళ్ళిపోయారట. మేకలను విడిచారు, వారి ఆస్తులను విడిచారు, వారి జ్ఞానాన్ని విడిచారు, వారి సంపాదనను విడిచిపెట్టి ఏం చేశారు? ఒకసారి చూడండి. లాస్ట్ చివరిగా నేను చెప్పి ముగిస్తాను. లోకాసువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం. దయచేసి క్షమించండి, ఆలస్యం అవుతుందో అనుకున్నాను, తిట్టుకోకండి. 20వ వచనం, 18వ వచనం చదవండి. 18 నుండి 20 వరకు. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతుల గురించి, జాగ్రత్తగా వినండి, తమతో చెప్పిన సంగతుల గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడేది. అయితే మరి ఆ మాటలన్నీ తమ హృదయములో తలపోసుకొచ్చు భద్రము చేసుకొను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని, కన్న వాటిని అన్నిటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళేది. హల్లెలూయా, హల్లెలూయా. కన్న వాటిని, విన్న వాటిని వారు ఏం చేస్తా ఉన్నారు? ప్రచురించడానికి, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, దేవుని స్తుతించడానికి వారు అక్కడి నుండి వెళ్ళిపోతా ఉన్నారట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు నేను వినువారు మాత్రమే కాకుండా దేవుని వాక్యాన్ని ప్రకటించేవారుగా, దేవుని వాక్యాన్ని ధ్యానించేవారముగా, దేవుని వాక్యాన్ని చదివేవారముగా, దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించేవారముగా ఉండాలని చెబుతూ ఆ గొర్రెలు కాపాడుకున్నటువంటి ఆ గొప్ప ధన్యత, ఆ యొక్క జ్ఞానము, ఆ జ్ఞానులైనటువంటి వారికి, తూర్పు దేశ జ్ఞానులకే లేదు, ఆ గొర్రెల కాపరులైనటువంటి వారికి ఆ గొప్ప ధన్యత, ఆ గొప్ప పరిచర్య ఆ గొర్రెల కాపరులకు ఇచ్చాడు. నేడు కూడా ఈ మాటలు వింటున్నటువంటి లింగపురము గోపాలకు సంబంధించినటువంటి సంఘ విశ్వాసులారా, దేవుని కుమారులారా, కుమార్తెలారా, మీరు విన్నటువంటి ఈ మాటలను, కన్న వాటిని, విన్న వాటిని, ఆ గొర్రెల కాపర్ల వలె దేవునికి వచ్చినటువంటి ఆ గొప్ప స్వార్థమానాన్ని మనకు మనమే విని, మనకు మనమే వండుకొని, మనకు మనమే తినేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు దేవునికి. అయితే ఎవరైతే లేములో ఉంటారో వారికి సహాయకరంగా, ఎవరైతే ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టుటయు, భేదమైన వారికి, వస్త్రహీనులైన వారికి వస్త్రాలిచ్చుటయే ఇదే దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసము. దేవునికి నేను ఈ మాటలు నేను ఎక్కడ చెప్పట్లేదు, యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటో తెలుసా? ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టుటయు, వస్త్రహీనులైన వారికి వస్త్రములు ఇచ్చుటయే దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసము. ఉపవాసము అనగా దేవుని పరిచర్య. దేవుని యొక్క పరిచర్యలో ఎవరైతే ఇతరులకు సహకారంగా ఉంటారో అదే దేవునికి ఇష్టమైనటువంటి క్రిస్మస్. హల్లెలూయా. పరలోకమందున్నటువంటి దేవాది దేవుడు తన కుమారుని లోకానికి రావడమే క్రిస్మస్. అయితే మనం ఇతరులకు దేవుని మాటలు చెప్పి వారిని దేవుని సన్నిధికి తీసుకురావడమే నిజమైనటువంటి క్రిస్మస్. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకంలో దేవునికి సంతోషం ఏమిటో తెలుసా? ఒక పాపి రక్షించబడుట పరలోకంలో గొప్ప క్రిస్మస్ అంట. హల్లెలూయా. కాబట్టి ఇతరులకు మన సహకారంగా, ఇతరులకు మనము మేలుకరంగా, ప్రయోజనకరంగా దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో మనము వాడబడుతున్నటువంటి ఒక పరిపాత్రగా, పనిముట్టుగా ఉండాలని దేవుని సేవకులకు, దేవుని వాక్యానికి, దేవునికి విధేయులై దేవుని మాట ప్రకారము, దేవుని వాక్య ప్రకారము ప్రవర్తిస్తూ జీవిస్తూ మనము నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందుకోవాలని నేను తెలియపరుస్తూ ఈ మాటలను, ఈ యొక్క దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.
ఆమేన్ ఆమేన్. బోలో క్రీస్తు మహారాజుకే, పరలోకమిచ్చు దేవాది దేవునికే.